మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు పూజ సమయంలో నేలపైన కూర్చోవడం మంచిదంటారా, లేకపోతే కుర్చీలో కూర్చొని కూడా పూజ చేయొచ్చు అంటారా? బేసిక్గా మనము పూజ చేయడము, పూజ చేయాలి అనే సంకల్పం తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. మీరు నేల మీద కూర్చుంటారా, టేబుల్ మీద కూర్చుంటారా, కుర్చీ మీద కూర్చుంటారా అనేది అనవసరం. ఇది ఎంత భౌతికం. మీరు ఎక్కడ కూర్చున్నా మీ పూజలో బలం ఉండాలి. మీరు నేల మీద కూర్చున్నా సరిగ్గా చేయకపోతే ఏం లాభం లేదు కదా. మీరు ఎక్కడ కూర్చున్నా జాగ్రత్తగా కూర్చోవాలి. పూజ అయ్యేంత వరకు కదలకూడదు. ఎవరు పిలిచినా సమాధానం ఇవ్వకూడదు. కళ్ళు మూసుకొని పూజ మొదలు పెట్టామా, ఎవరైనా రాని, మీ నాన్నగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, మీ భార్య భర్త ఎవరైనా రావచ్చు, మీరు పూజ కంప్లీట్ అయ్యే వరకు అక్కడి నుంచి కదలొద్దు. దాన్ని కంప్లీట్ చేసి తీరండి. చాలా సీరియస్గా చేయండి. ఒక పని చేస్తే అది సీరియస్గా చేయాలి. ఎప్పుడైనా స్పెషల్గా పూజ అనేది చాలా సీరియస్గా చేయాల్సిన విషయం. ఎందుకంటే ఈ మధ్య అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గిపోయింది రీల్స్ వల్ల. సో పూజలో కూడా ఈ మధ్య ఎవరు సరిగ్గా కూర్చోవడం లేదు. సో మనం శాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఏ పని చేసినా సరిగ్గా చేయాలి. 2 నిమిషాలు 3 నిమిషాలు కాకుండా మినిమం అరగంట, గంట, కుదిరితే 8 గంటలు కూర్చోండి, సీరియస్గా చేయండి అని చెప్తాను నేను. మీకు ప్రతిఫలం ఉంటుంది, మంచి ఫలం ఉంటుంది.